సీటే కావాలనే పట్టుదలేవీ లేదు. 4-5 ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చింది ఇస్తే చాలు, కలిసి పోటీ చేసేద్దాం, ఫ్రెండ్షిప్ కలుసుకుందాం, కాపాడుకుందాం అంటున్నాయి లెఫ్ట్ పార్టీలు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఒక్క చోటైనా పోటీ చేయాలన్న పట్టుదలతో ఉన్నాయి వామపక్షాలు. కాంగ్రెస్ కనికరిస్తే కలిసి ఒక్క సీట్లో పోటీ చేస్తామని సిపిఐ అంటుంటే, ఇండియా కూటమిలో భాగమైన తమకు పొత్తులో ఓ సీట్ ఇవ్వాలి అంటోంది సిపిఎం. పొత్తు పొడవకపోయినా పోటీ తథ్యం అని తెగేసి చెప్తోంది ఎర్ర సైన్యం. చెరో సీట్ ఇస్తే చాలు, లెఫ్ట్ పార్టీల బేరాలు. కాంగ్రెస్ తో పొత్తుంటుందా? తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో వామపక్షాల పోటీపై క్లారిటీ రావడం లేదు. కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్లాలని సిపిఐ, సిపిఎం భావిస్తున్నా పొత్తు చర్చలు మాత్రం పొడవడం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ కు 5 స్థానాల్ని ప్రతిపాదించిన సిపిఐ అందులో ఏదో ఒక్క సీట్ ఇచ్చినా చాలని చెప్పింది. తమ కలయికతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, అదే పంథాలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కలుపుకొని వెళ్లాలని సూచించారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ఖమ్మం, భువనగిరి, నల్గొండ, పెద్దపల్లి, వరంగల్ స్థానాల్ని సిపిఐ ప్రతిపాదించింది. ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లో బల ప్రదర్శనకు ర్యాలీలు సైతం తీయాలని డిసైడ్ అయింది. ఇందులో ఏ ఒక్క సీట్ ఇచ్చినా రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామంటోంది సిపిఐ. మరో వామపక్షమైన సిపిఎం కూడా లోక్సభ ఎన్నికల్లో తగ్గేదే లేదంటోంది. 4-5 స్థానాల్ని పరిశీలించి బలమున్న ఏదో ఒక చోట పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది. ఇటీవల జరిగిన సిపిఎం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాల్లో కూడా ఎంపీ ఎన్నికల్లో పోటీపై చర్చించారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నందున తెలంగాణలోనూ కలిసి పోటీ చేసే అవకాశం ఇవ్వాలంటోంది మార్క్సిస్ట్ పార్టీ. ఒక్క సీటు కేటాయిస్తే మిగిలిన స్థానాల్లో కూటమి నుంచి బరిలో ఉన్న అభ్యర్థులకు సిపిఎం మద్దతుంటుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. భువనగిరి, ఖమ్మం, నల్గొండ స్థానాల్లో ఒకటివ్వాలని అడుగుతోంది సిపిఎం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు కుదరకపోవడంతో సిపిఎం ఒంటరిగా పోటీ చేసి పరాజయం పాలైంది. ఈసారి చివరి నిమిషం దాకా ఎదురు చూసి ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే పోటీ చేయాలని సిపిఎం భావిస్తోంది. ఒంటరిగా బరిలోకి దిగిన ఒక్క స్థానానికే పరిమితమై మిగిలిన చోట్ల ఇండియా కూటమి పార్టీలకు మద్దతు ఇవ్వాలన్న నిర్ణయానికి వచ్చింది సిపిఎం. వామపక్షాలతో లోక్సభ ఎన్నికల్లో పొత్తుపై కాంగ్రెస్ మాత్రం పెదవి విప్పడం లేదు. పొత్తులపై జాతీయ స్థాయిలోనే చర్చలు జరుగుతాయని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో లోక్సభ సీట్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. కొన్ని చోట్ల ఆసవహుల్లో ఎవరికివ్వాలో తేల్చుకోలేకపోతోంది హస్తం పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో లెఫ్ట్ పార్టీలకు సీట్లు కేటాయించడం కాంగ్రెస్ పార్టీకి సవాల్గానే ఉంది. వరంగల్, ఖమ్మం సీట్లలో ఒకటి తమకు దక్కచ్చన్న ఆశతో ఉన్నారు కామ్రేడ్లు.